ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీ వరదను దిగువకు వదిలారు. దీంతో హైదరాబాద్ నగరం మధ్యలో మూసి మహోగ్ర రూపం దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మూసి ఉధృతంగా ప్రవహిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. చాదర్ ఘాట్ లో లెవెల్ వంతెనపై 6 అడుగుల మేర, ముసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద నీరు ప్రవహించింది. ఎంజీబీఎస్ లేకి వెళ్లే 2 బ్రిడ్జిలు నీట మునిగాయి. వరద బస్టాండ్లోకి చేరడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటికి తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. స్వయంగా అర్ధరాత్రి పరిస్థితిని సమీక్షించారు. మూసి పెరుగుతున్న కొద్దీ పరివాహక కాలనీల్లో ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో 13,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రాత్రి 8 గంటల తర్వాత 35,000 క్యూసెక్కుల నీటిని వదిలేయడంతో మూసి పొడవున భయాందోళన దృశ్యాలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఇంతటి ప్రవాహం ఎప్పుడూ రాలేదని అధికారులు వెల్లడించారు. ముసరాంబాగు వంతెన వద్ద నిర్మాణంలో ఉన్న పై వంతెన సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది. ఇక నదికి ఇరువైపులా అంబేద్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగాయి. వందలాది మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ముసరాంబాగ్, శంకర్ నగర్ బస్తీలోని కొందరు కుటుంబాల్లో ఇల్లు ఖాళీ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. ఈ 2 వంతెనలపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వింగ్ కర్నన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పటాన్ చెరువు వైపు జాతీయ రహదారి నీట మునిగింది. హైటెక్ సిటీలో రహదారులపై నీరు నిల్వగా బల్దియా అధికారులు మోటార్లతో నీటిని దారి మళ్లించారు. కుల్సుంపుర నుంచి పురాన్పుల్ వరకు చాదర్ ఘాట్, ముసారంబాగ్ వంతెనల వద్ద రహదారులను పూర్తిగా మూసివేసి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. పటాన్ చెరువు మండలంలోని ఇస్నాపూర్, రుద్రాం మధ్య జాతీయ రహదారిపై మోకాలిలోతు వరద ప్రవహించింది. ఈసీ, మూసీ వాగులు ఇరువైపులా పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. మోయినాబాద్, శంషాబాద్, షాబాద్, శంకర్పల్లి, గండిపేట మండలాల్లో పంటలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాల రాకపోకలను కూడా అనుకూలించకపోవడంతో విజయవాడకు మళ్లించారు. ముంబై, కోల్కతా, పూణే నుంచి వచ్చిన 3 ఇండిగో విమానాలను దిగడానికి అనుమతి లభించలేదని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవాలి. జంట జలాశయాలైనటువంటి ఏదైతే ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ లో పెరిగిన నీటి స్థాయిల కారణంగా గేట్ ఎత్తడంతో ఈ వరద ఉధృతి అనేది ఏకంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రవేశిస్తుందని చెప్పాలి. అయితే దీంతో నగరంలోని పలు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి, రాకపోకలు కూడా ఆగిపోయాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అత్యవసర చర్యలు కూడా తీసుకుని ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. అయితే ఏవైతే జంట జలాశయాల్లో ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో 4 గేట్లు అంటే ఉస్మాన్ సాగర్ నుంచి 2 గేట్లు, హిమాయత్ సాగర్ నుంచి 2 గేట్లు ఎత్తి దాదాపు 21,000 నుంచి 35,000 క్యూసెక్ నీరును కూడా మూసీ నదిలోకి వదిలినటువంటి పరిస్థితి. అయితే దీంతో ఒక్కసారిగా ఈ క్యూసెక్ల వాటర్ ఒక్కసారిగా నదికి ఉగ్రరూపం దాల్చే ఆవశ్యకత ఏర్పరిచింది అనుకో చెప్పుకోవాలి. అయితే ఈ వరద ప్రవాహం వల్ల ఏర్పడిన ఇబ్బందులు చూస్తే కనుక మన చాదర్ఘట్ వంతెన లోయర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానిపై 6 అడుగుల మేర అంటే బ్రిడ్జికు పైన 6 అడుగుల మేర, అలాగే ముసరాంబాగ్ వంతెనపై 10 అడుగుల వరద నీరు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తున్నాడు అనేది ఇది ఒక ఘటనగా చెప్పుకోవాలి. అయితే ఈ బ్రిడ్జిలు మూసివేసి ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించినటువంటి పరిస్థితి. అయితే ఇకపోతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో చూస్తే కనుక వరద అనేది పూర్తి స్థాయిలో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ని ముంచెత్తిందని చెప్పుకోవాలి. మూసి నీరు బస్ స్టాండ్ లోకి చేరడంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడే ఇరుక్కుపోయారు. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అధికారులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇకపోతే పరివాహక ప్రాంతాలు ఏదైతే మూసీ నదికి ఆనుకున్న పరివాహక ప్రాంతాలు మూసానగర్, శంకర్ నగర్, అంబేద్కర్ బస్తీ, రసూల్పుర, కమల్ నగర్, ఇలా వినాయక వీధి వంటి ఈ పలు కాలనీలు కూడా నీళ్ళు అనేది ఇళ్లలోకి చేరి తీవ్ర స్థాయిలో అంటే రాత్రంతా కూడా ఒక అల్లకల్లోలమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి. అంటే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా 55 మందిని శివాజీ బ్రిడ్జ్, భూలక్ష్మి ఆలయం ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు కూడా తరలించి ఇళ్లను ఖాళీ చేయించారు. అయితే ఇక్కడ ఈ వరద ఉధృతి వల్ల మనము ప్రత్యేకంగా రాకపోకల ఆటంకం చూసుకుంటే కనుక దిల్సుఖ్ నగర్, కోటి రహదారులపై తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ సమస్యను ఏర్పడని చెప్పుకోవాలి. అటు ఓవర్ ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్లు సైతం మూసుకుపోయాయి. కుల్సుంపుర, పురాణపూల్, చాదర్ఘట్, కాజ్వే, ముసరాంబాగ్ బ్రిడ్జిలు మూసివేయడంతో అటు ఆ వేలో కూడా మొత్తం అంతా స్తంభించిపోయిన ట్రాఫిక్. అయితే
ప్రత్యేకంగా ఇప్పుడు అధికారులు చెప్పొస్తున్నారు, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా నిన్న అర్ధరాత్రి పరిస్థితిని స్వయంగా సమీక్షించి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ ఏదైతే అర్వి కర్ణన్ పరిస్థితిని కూడా మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి, హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర దాసరి కూడా ఏదైతే పట్ని నాల ఉందో ఆ నాలను కూడా పరిశీలించారు. అంటే ఓవరాల్ గా అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను శిరసా వహిస్తూ వాళ్ళు కూడా అంటే అత్యవసర సేవలు ఏదైతున్నాడో అవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అధికారులు హెచ్చరికలు చూసుకుంటే కనుక మూసీ తీరాలు, బ్రిడ్జ్లు, లోయర్ ప్రాంతాల నుంచి కూడా ఖచ్చితంగా ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళంతా కూడా దూరంగా ఉండాలి. అత్యవసర సేవలు తప్ప ఇంటి నుంచి బయటికి వచ్చే అవకాశం అంటే బయటికి వచ్చే ప్రయత్నం చేయకనంటూ కూడా తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇలాగ మనం ఇందాక చెప్పుకున్నాను, జిహెచ్ఎంసీ కానీ అటు పోలీసు ఆదేశాలు పాటించి పునరావాసాల కేంద్రాలు కూడా అత్యవసర సేవలను కూడా ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనోజ్. అలాగే శ్రీకాంత్, గ్రేటర్ హైదరాబాద్లో వరద ప్రవాహాల దృష్ట్యా జేహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఇమీడియట్లీగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు? పునరావాసాల కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పునరావాసాల కేంద్రాలకి ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలిస్తూ గట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఏదైతే మూసీ నది ప్రవహిస్తున్న బ్రిడ్జిలు ఏవైతే ముసరాంబాగ్ అని అటు చాదరగట్ట ఇలాంటి బ్రిడ్జిలు ఏవైతే వాటన్నిటిని కూడా మూసేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించి అంటే అవసరమతో బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తూ ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళకు ఏదైతే రాత్రి వర్షాలకు ఇబ్బంది పడ్డ ప్రజలు ఎవరైతే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఏదైతే అత్యవసర సేవలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా అధికారులకు చెప్పొచ్చేది ఒకటే, దయచేసి మీరు అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఒక తీవ్రమైన హెచ్చరిక అయితే జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం అలాగే శ్రీకాంత్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా విమాన రాకపోకలు కూడా ల్యాండింగ్ కి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని వేరే ప్లేసెస్ కూడా ల్యాండింగ్కి పర్మిషన్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అధికారులు ఏమంటున్నారు? ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఈ అత్యవసర ఈ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల అంటే వాతావరణ శాఖ సూచనల మేరకే మేము ఈ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. అత్యవసరంగా ఒకవేళ శంషాబాద్ రావాల్సిన ఏమన్నా విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మేము వాటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని వేరొక విమానాశ్రయంలో ల్యాండ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.